జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాధవీలత కంప్లైంట్ చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. కానీ కామెంట్స్ చేసి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఆమె ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటి వరకు ఏ ఆర్టిస్టు కూడా మాధవీలతపై చేసిన కామెంట్స్కు ఎందుకు స్పందించలేదు? అండి బేసికల్ గా ఏంటంటే అది ఆమె ఎవరైతే వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు. ఒక విషయంగా చెప్పాలనుకుంటే ఆమె ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి సంబంధించి అవతల పార్టీ వాళ్ళు ఏదో ఒక తప్పుడు పని చేస్తున్నారు, లేకపోతే ఆ టైంలో అక్కడ జరుగుతుంది, మహిళలకి ఇలా జరుగుతుందని ఆమె వ్యక్తిగత నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా చేస్తాను, నా ఉద్దేశం అని కాదు. రైట్ టు టాక్, రైట్ టు స్పీచ్ అనే ఒక నినాదాన్ని ఆమె పెట్టుకొని ఆమె చేసిన వ్యాఖ్యలు పలానా న్యూ ఇయర్ అంటే ఒక 15 రోజుల క్రితం న్యూ ఇయర్ రోజు పలానా టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకనొక ప్లేస్లో ఒక పార్టీ నిర్వహిస్తున్నారు, అక్కడికి మహిళలు వెళ్ళొద్దు, ఆ ప్లేస్లో మాదక ద్రవ్యాలు దొరుకుతాయి, దాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతంగా చేసినటివి. ఇవి మా అసోసియేషన్కో, తెలుగు సినిమా ఇండస్ట్రీకో, తెలుగు సినిమా ఆర్టిస్టులకో, మూవీ ఆర్టిస్టులకో చెప్పి చేసింది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె అదేంటంటే దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు ఆమె నిద్ర లేచి వెళ్ళి ఈ రోజు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా గురి చేసింది. అట్లీస్ట్ ఫైన్. ఎందుకంటే పూర్వంలో మేమే మాలాంటి అనలిస్టులు, మాలాంటి క్రిటిక్లే పూనం కౌర్ విషయంలో అమ్మ నీకు వెళ్ళి నువ్వు మా అసోసియేషన్కో, శివబాలాజీ గారికో, మంచు విష్ణుకో నువ్వు ఒక ఆర్టిస్ట్ కాబట్టి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నీకు న్యాయం జరుగుతుంది అని మాట్లాడిన దాఖలాలని పట్టుకొని మాధవీలత గారు ఇప్పుడు చేశారా? సరే, చేసింది మంచి పని అయినా కూడా అది ఆ రోజే చేసి ఉండాల్సింది. సరే, ఏదైనా రాహుల్ గారు మీరు చెప్తున్నారు ఆమె ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిలిం ఆర్టిస్ట్గానే ఆమెను గుర్తించి ఆ విధంగానే ఆయన కామెంట్ చేశారు. సినిమా అమ్మాయి సినిమా షూటింగ్లు చేసుకుంది, ఆమె ఒక తప్పుడు మనిషి అన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. అదే ఒక రకంగా చెప్పంటే సినిమా ఫీల్డ్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతే అనే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు లేవంటారా? మరి అలాంటి సందర్భంలో మూవీ ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదంటారా? నేను అదే చెప్తున్నానండి. ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి మూవీ ఇండస్ట్రీ స్పందించలేదా అన్నదానికి ఆ రోజే ఈ మాధవీలత గారు వెళ్ళి చూడండి మన ఆర్టిస్టులు ఇలా మాట్లాడుతున్నారని ఒక హ్యాష్ ట్యాగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టి ఆమె ట్వీట్ గాని చేసుంటే, లేకపోతే ఏదైనా చేసుంటే తప్పకుండా స్పందించే వాళ్ళు. 15 రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి ఆ కేసు అదేదో ఫైల్ అయింది ఆమె మీద, ఇవన్నీ అయినప్పుడు తీసుకోపోని విషయము ఈ రోజు తీసుకోపోవడం ఏంటి అనేది నా అభిప్రాయం. అది రెండో రోజే తీసుకోపోయింటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడి ఉండేది కదా. రాహుల్ గారు దీనికి సంబంధించి మాధవీలతని మీడియా అడిగినప్పుడు ఆమె చెప్పింది, నేను ఇది ప్రాసెస్లోనే ఉంది, యాక్చువల్గా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ టైం నుంచి ఈ టైం వరకు ఆ కంప్లైంట్ తీసుకున్నారు, ఆ తర్వాత హాలిడేస్ వచ్చాయి, ఈలోపు 11 వరకు కూడా ఈ ప్రాసెస్లో నేను మానవ హక్కుల సంఘానికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళానని చెప్తున్నారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అప్పటి నుంచి సెలవులు ప్రకటించింది, పండుగ సెలవులు. ఆ తర్వాత ఈ రోజు నేను చెప్తున్నాను, ఈరోజు కంప్లైంట్ చేస్తున్నాను, ఇది ప్రాసెస్లోనే ఉంది, కానీ ఇది లేట్ చేయడం కాదు, లేకపోతే మీరు చెప్పినట్టు దొంగల పడ్డ 6 నెలలకు కంప్లైంట్ ఇచ్చింది కాదు అని ఆమె చెప్తున్నారు. మరి కరెక్టే సార్, మీరు అన్నట్టు మానవ హక్కుల సంఘము, మహిళా కమిషను, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ కూడా పండగ సెలవులు అనుకుంటారు. సోషల్ మీడియాలో నువ్వు ఏడుస్తూ వీడియోలు పెట్టడానికి టైం ఉన్నప్పుడు నువ్వు అనకూడదు, మీరు సోషల్ మీడియాలో వేడుస్తూ నాకు ఇలా జరుగుతోందని మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెడుతున్నప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ మంచు విష్ణు గారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, మా అసోసియేషన్ అని ట్వీట్ చేసుంటే సోషల్ మాధ్యమాల్లోనే అదే ట్విట్టర్లో, అదే ఇన్స్టాగ్రామ్లో మన వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదండి. రీసెంట్గా ఒక హనుమంతు అనే ఒక కేసుని ఒక ఆడపిల్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడినందుకు సోషల్ మీడియాలోనే కదా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ స్పందించింది. ఎందుకు ఆమె ట్వీట్ చేయాలి? ఇప్పుడు ఆమె చేసింది తప్పుడు పని అనట్లేదండి. షీఈస్ ట్రయింగ్, షీఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, ఆమె ప్రాసెస్లో ఉంది. ఆమె మెంటల్ స్టేటస్ ఏంటి, ఆమె షాక్లోంచి బయటికి రావాలా, ఎవరిని కనుక్కోవాలి, ఇవన్నీ చేస్తుండొచ్చు. కానీ నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నీకు అండగా నిలబడలేదన్న బాధ ఆ రోజే చెప్పుంటే ఈ పాటికి ఇండస్ట్రీ మొత్తం మా ఇండస్ట్రీతో సంబంధం లేదండి.